మనకు టీజీ సెట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. ఎలా అంటే కొందరు స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే సెకండ్ ఫేజ్లో డిఫరెంట్ కాలేజ్కి చేంజ్ అయిదామని చూస్తున్నారు. అయితే ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ వస్తున్నాయి. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒక 1 స్టూడెంట్ తీసుకుంటే అతనికి ఫస్ట్ ఒక కాలేజ్ వచ్చింది. అందులో సీటు ఫీ పే చేసి సీట్ అలోకేట్ చేసుకుంటా, బట్ నేను సెకండ్ ఫేజ్కి వెళ్తా అని. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు. అతను ఎలా అంటే నేను ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ తీసుకోను, బట్ సెకండ్ ఫేజ్కి నేను ఎలిజిబులా అని. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు స్టూడెంట్స్ కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబులే. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ ఎంత బెటర్ ఉంది అని. అంటే సెకండ్ ఫేజ్లో పెడితే మళ్ళీ కాలేజెస్ వస్తాయా అని. ఎందుకంటే మీరు పెట్టిన లిస్టులో నుంచి మీకు కాలేజ్ వచ్చింది, ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తుందా రాదా అంటే మనం చెప్పలేము అది. ఎందుకంటే 99.99% అన్ని సీట్స్ అన్ని ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అవుతాయి. సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ ఉందా అంటే చెప్పలేము. అది మీకు వచ్చిన ర్యాంక్, మీ యొక్క కేటగిరీ అండ్ మీరు చూస్ చేసుకున్నటువంటి స్పెషలైజేషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్ 1 అయినా స్టూడెంట్ 2 అయినా ఇద్దరు కూడా ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో వెళ్ళి ఫీ పే చేసి మీ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. అంటే ఒక సేఫ్ సైడ్లో మీకు వచ్చిన ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మీరు అప్పుడు ఫర్దర్గా మీకు ఏ కాలేజ్కి ఏ స్పెషలైజేషన్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారో సెకండ్ ఫేజ్లో అప్పుడు కౌన్సిలింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయిందో జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఇది ఎవరికైతే సెకండ్ ఫేజ్ కోసం చూస్తున్నటువంటి స్టూడెంట్స్కి. ఇంకొక డౌట్ ఏంటంటే ఫీ పేమెంట్ ప్రాసెస్ గురించి. ఈ ఫీ పేమెంట్ ప్రాసెస్ ఏంటంటే ఎవరికైతే ఇన్కమ్ ఎలిజిబులో వారికి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. 28,500 సంథింగ్తో ఫీ వస్తుంది. సో అదంతా గవర్నమెంట్ పే చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ జేఎన్టీ ఉంది, దాని యొక్క ఫీ స్ట్రక్చర్ 30,000 ఉంది. అంటే 28,500 గవర్నమెంట్ పే చేస్తే రిమైనింగ్ 1,500 మీరు పే చేసుకోవాలి. ఈ విధంగా ఫీ పే చేయడం ఉంటుంది. ఎవరైతే ఇన్కమ్ లేకుండా ఎలిజిబుల్ లేరో వాళ్ళందరూ ఖచ్చితంగా 30,000 పే చేసుకోవాలి. విత్ 100 రూపీస్ ఎక్స్ట్రా ఫీ ఉంటుంది. దెన్ నెక్స్ట్ గేట్ వారైతే ఫుల్ ఫీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారికి అదంతా డిఫరెంట్ కేటగిరీ కావు, గేట్ వారికి వాళ్ళకి స్టైపెండ్ వస్తూ ఉంటుంది కాబట్టి. దెన్ నెక్స్ట్ ఇంకేంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ గురించి. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్లో మీరు ఫీ పే చేశారు. ఫీ పే చేసిన తర్వాత మీ ఒరిజినల్స్ అన్నీ అందులో సబ్మిట్ చేస్తారు. సో సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే మీరు పే చేసిన ఫీ గవర్నమెంటే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే మీరు వెళ్ళి ఆ కాలేజ్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలి. రిటర్న్ తీసుకొని సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఏమవుతుందంటే చాలా కాలేజెస్ అడ్మిషన్ ఫీ పే చేసుకుంటాయి ముందే, బట్ ఆ అడ్మిషన్ ఫీని రిటర్న్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, డిపెండ్స్ అన్న కాలేజ్ ఉంటుంది. సో జేఎన్టీలో అయితే 6,000 ఉంది, ఉస్మానియాలో అయితే 10,000 ఉంది అడ్మిషన్ ఫీ. దెన్ నెక్స్ట్ 2026 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఎప్పుడు అని. మేబీ వితిన్ 1 or 2 వీక్స్లో మనకు దాని యొక్క డేట్స్ కూడా వస్తాయి. లాస్ట్ 2 years సినారియో చూసుకుంటే ఫస్ట్ టైం మనకు 2026లోనే ఇంత తొందరగా కౌన్సిలింగ్ జరగడం కానీ ఫీ మనకు సీట్ అలోకేట్ చేయడం కానీ ఇంత తొందరగా జరుగుతుంది. లేదంటే సెప్టెంబర్ అలా వెళ్తుండే, బట్ ఈసారి తొందరగానే చేస్తున్నారు. సో సెకండ్ ఫేజ్ది కూడా మేబీ 1 or 2 వీక్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కింద మెసేజ్ చేయండి.